నేను గమనించాను. ఈ ఎంటైర్ ప్రాసెస్‌లో అమ్మవారే కీలకం. హ్మ్. రైట్. ఈ వామాచారం అన్నిటికి అమ్మవారే కీలకం. కానీ ఎక్కడ స్త్రీల పాత్ర పెద్దగా కనబడదు ఇక్కడ. ఈ వామాచార తంత్రంలో. ఏముంటుంది స్త్రీల పాత్ర ఇందులో? స్త్రీల పాత్ర అంటేనండి అంటే విద్యల్లో ఎవరు నేర్చుకోకపోవడం. విద్యలు నేర్చుకోకపోవడం గావచ్చు, వాళ్ళు ఈ పూజల్లో పాల్గొనడం గావచ్చు, ఇట్లాంటివి నేను ఎక్కడ చూడలా. లేదండి, ఎక్కువగా రారు వాళ్ళు. ఆ! ఈ వాళ్ళ ఎందుకో వాళ్ళు ఇంట్రెస్ట్ లేక రారో మరి ఎందుకో తెలీదు కానీ బేసిక్‌గా అందరూ మగవాళ్ళే ఉంటారు అక్కడ. ఆ! స్త్రీలు అనేది చాలా తక్కువగా ఉన్నారు. ఓకే. ఎక్కడో రేర్. కానీ నేపాల్‌లో అయితే స్త్రీలది చాలా ఎక్కువ హవానే ఉంటుంది. అవునా? ఒక రకంగా. ఈ తాంత్రిక విద్యల్లో. హ్మ్. ఓకే. కానీ ఇక్కడైతే గిన మనకు అంతగా కనపడరు. చాలా తక్కువ మంది గురువినిలు ఉంటారు లేడీస్. ఆహా! మన తెలుగు రాష్ట్రాల్లో అయితే లేనట్టున్నారు గదా! లేరండి. ఎవరో ఒక ఆమె ఉంది. ఆమె మరి ఇంతటి కల్ట్ తెలుసో లేదో తెలీదు. హుహు. ఆమె యూట్యూబ్‌లో వస్తా ఉంటుంది.